పడిబడినటువంటి జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి మేడం మొట్టమొదటిసారిగా ఒక మహిళ రిజిస్ట్రార్గా అక్కడ నియమించబడ్డది. అదేవిధంగా అక్కడ ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి బీసీ కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి కులం నుంచి వచ్చినటువంటి ఒక విద్యావేత్త రిజిస్ట్రార్గా నియమించబడ్డది. నియమించిన 45 రోజుల్లోనే అక్కడ వైస్ ఛాన్సలర్కు అనేక రకాల రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పి మీడియా ద్వారా పేపర్ల ద్వారా సభ్య సమాజం అంతా వింటూ ఉంది. సాధారణంగా ఏ విశ్వవిద్యాలయమైనా ఒక యూనివర్సిటీకి ఒక అటానమస్ బాడీ ఉంటుంది. యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్ తనకు అవసరమైనటువంటి పరిపాలనలో నిష్ణాతులైనటువంటి అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలను వివిధ పరిపాలనా దక్షులుగా నియమించుకునే అవకాశం వైస్ ఛాన్సలర్కి అటు యూజీసీ కానీ ఇటు విశ్వవిద్యాలయాల చట్టం కానీ కల్పించబడ్డది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కేమో ప్రజాపాలన, అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాం, మహిళలకి సాధికారత కోసం అనేక రకాల అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరో పక్క అత్యంత వెనుకబడిన కులాల నుంచి ఎదిగి వచ్చి ఒక ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా అత్యంత ట్రాక్ రికార్డు ఉండి ఎన్ఐటీలో చదువుకొని అత్యున్నత క్వాలిటీ ఉన్న పేపర్స్ పబ్లిష్ చేసి ఇవాళ రిజిస్ట్రార్ స్థాయికి పోయిన తర్వాత చెప్పా పెట్టకుండా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారి ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు, ఒత్తిడి చేస్తున్నట్టు సభ్య సమాజం దృష్టికి వచ్చింది. కాబట్టి ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి బీసీ ప్రొఫెసర్లు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియాతో పాటు, జేఎన్టీతో పాటు, కాకతీయతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, మరీ ముఖ్యంగా బీసీ ప్రొఫెసర్లు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క పాలకవర్గ పార్టీ అని చెప్పబడే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది బీసీ పెద్దలు కీలక పదవుల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక అత్యంత వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఒక నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైన పత్రాలుండి అంతర్జాతీయ పరిశోధనా పత్రాల్లో ప్రజెంట్ చేసి అనేక సందర్భాల్లో చీఫ్ గెస్ట్గా రిసోర్స్ పర్సన్గా వెళ్ళినటువంటి ప్రొఫెసర్ జయలక్ష్మి మేడంకున్న అనర్హత ఏమిటో తెలియజేయాలి. అందుకే ఇవాళ మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటే కుదరదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో అమల్లో ఉన్నప్పుడు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ యూనివర్సిటీలను పరిరక్షిస్తాము, స్వయం ప్రతిపత్తిని పరిరక్షిస్తాము, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం చేయమని చెప్పి అయ్యాల మీరు అన్నారు. మేము అనేక మంది విద్యావేత్తలతో ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న పెద్దలను కలిసాం. అయ్యాల మీరు ప్రామిస్ చేశారు మీ యూనివర్సిటీ విషయాల్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోమన్నారు. మరి ఇవాళ కేవలం 45 రోజుల్లోనే ఒక ప్రొఫెసర్ని, అందులో కూడా మహిళా ప్రొఫెసర్ని తీసేయడానికి కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు గవర్నమెంట్లో నుండి పెద్దలు జోక్యం చేసుకోవాలి. సమాజంలో సామాజిక న్యాయం అంటే బీసీలు కూడా సమాజంలో భాగమే, బీసీ ప్రొఫెసర్లు కూడా సమాజంలో భాగమే, బీసీ ఉద్యోగులు కూడా సమాజంలో భాగమే. అణచివేత ఎక్కడ జరిగినా, అది ఏ వర్గానికి జరిగినా యూనివర్సిటీ ఆచార్యులుగా మేము ఖండిస్తూ ఉంటాం. ఇవాళ క్లియర్గా జేఎన్టీయూలో ప్రొఫెసర్ జయలక్ష్మి గారిని రిజిస్ట్రార్ పదవి నుంచి తప్పించేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బుద్ధిజీవులైనటువంటి అందరూ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు ఇలా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ను తొలగించే అంతగా రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడాన్ని ఖండించాలి. ఇది కేవలం జేఎన్టీయూకి సంబంధించిన వ్యవహారం కాదు. మొత్తంగానే స్టేట్ యూనివర్సిటీస్లో ప్రభుత్వాల యొక్క జోక్యం, స్టేట్ యూనివర్సిటీలో అటానమస్కి సంబంధించిన జోక్యం, మీరు నియమించినటువంటి వైస్ ఛాన్సలర్ని సక్రమంగా పనిచేయకుండా వారిపైన రాజకీయ ఒత్తిళ్లు పెంచడం తప్ప ఎవరొకటి కాదు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అనేవాళ్ళు విద్యావేత్తలు, ఉన్నవారిలో అత్యంత గొప్ప విద్యావేత్తను యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పెట్టడం సాంప్రదాయం. ఆ విధంగా పెట్టారు. ఒక్కసారి వైస్ ఛాన్సలర్గా నియమించబడిన తర్వాత ఆ వైస్ ఛాన్సలర్ తన టీంలో ఎవరుండాలి, ఎవరు యోగ్యులు, తనకున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ను ఉపయోగించి ఆయా పదవుల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకొని విద్యార్థుల కోసం, ఆచార్యుల కోసం పనిచేయటం అనేది యూనివర్సిటీ చట్టం చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ జరిగినటువంటి ఈ మొత్తం ప్రక్రియ పైన పునరాలోచించాలి. తక్షణమే మీటింగ్ కండక్ట్ చేయాలి. ఇది ఒక మెరిటోరియస్ టీచర్గా జరుగుతున్న అన్యాయంగా ఇవాళ యూనివర్సిటీలో టీచర్లు భావిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు, ముఖ్యంగా స్వయం ప్రతిపత్తిని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధానాలు విద్యా వ్యవస్థకు మంచిది కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు పునరాలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం.